చాలాసార్లు మనకి హోదా ఎక్కువ ఉన్నటప్పుడు, మనకు బలం ఎక్కువ ఉన్నటప్పుడు, మనకి అధికారం ఎక్కువ ఉన్నటప్పుడు ఫ్రెండ్స్ మనతో పాటు ఉండడానికి ఇష్టపడతారు. కానీ మన సిచ్యువేషన్ కొంచెం బ్యాడ్గా ఉన్నటప్పుడు, మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోలేని స్థితి ఉన్నటప్పుడు, మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవడానికి ఏదీ లేనప్పుడు మనతో పాటు ఉన్నవాడే నిజమైన ఫ్రెండ్. మనకందరికీ తెలుసు 2021 సంవత్సరంలోని స్టీవెన్స్ ఇవాంజలికల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది. స్టీవెన్స్ ఇవాంజలికల్ మినిస్ట్రీ స్టార్ట్ అయింది ఎక్కడో సిటీలో కాదు, మారుమూల ట్రైబల్ విలేజ్లోని. మారుమూల ట్రైబల్ విలేజ్లోని స్టీవెన్స్ ఇవాంజలికల్ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు నాతో పాటు ఎవరూ కూడా నాకు ఎక్కడ కూడా కనిపించలేదు. నేను నీతో పాటు ఉంటానన్న ఏ ఒక్కరు కూడా నాకు కనిపించలేదు. కానీ నా ఫ్రెండ్ మాత్రం, రే ఎప్పుడో ఎదిగితే అందరూ వచ్చేవాళ్ళే, ఇప్పుడు నేను నీతో పాటు ఉంటానని చెప్పి నా ఫ్రెండు నేను ఏ ఏర్లో అయితే దాటుకుని వెళ్తానో నాతో పాటు ఆ ఏర్లో దాటుకుని వచ్చాడు. నేను ఏ బురదలో అయితే నడుచుకుని వెళ్తానో నాతో పాటు ఆ బురదలో నడుచుకొని వచ్చాడు. నా బట్టలు మాసిపోతే ఆ అబ్బాయి బట్టలు కూడా మాసిపోయినాయి. నేను బరువులు మోస్తే ఆ అబ్బాయి కూడా బరువులు మోసాడు. నేను కర్రలు మోస్తే నాతో పాటు నా ఫ్రెండ్ కర్రలు మోసాడు. నేను కష్టంలో ఉన్నటప్పుడు, నాకు ఏమీ లేదన్నటప్పుడు కూడా మై ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. నువ్వు గొప్పడు అయిపోతే నీ ఫ్రెండ్ అనేంటి ఎవడైనా నీతో పాటు ఉంటాడు. నీకు ఏమీ లేనప్పుడు నిన్ను నమ్మి నీతో పాటు ఉంటాడు చూడు, వాడు నిజమైన స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.